సమయంలో మనము ఈ జనవరి 2025 మొదటి రోజున మనము దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సంవత్సరము మనము రాత్రి ప్రకటించిన రీతిగా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే కృపా సమృద్ధి సంవత్సరం. అందరూ చెప్పండి, కృపా సమృద్ధి సంవత్సరం, అబాండెంట్ గ్రేస్. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. మరొకసారి చదువుదాం, అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. మరియు ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క లేఖనములో ఈ యొక్క తిమోతికి రాసిన ఈ యొక్క పత్రికలో రాయబడిన మాట ఏంటి అని అంటే, చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటే అత్యధికమైన కృప. ఏ కృప? అత్యధికమైన కృప. కృప ఉంది, కృప గురించి మనకు తెలుసు. తర్వాత అధికమైన కృప గురించి కూడా మనం విన్నాం. కృప, అధికమైన కృప. ఇప్పుడు మూడవది ఏంటి అని అంటే అత్యధికమైన కృప. ఆమేన్. హల్లెలూయా. సో కమాన్ చెప్పండి, కృప, అధికమైన కృప, అత్యధికమైన కృప. సో ఈ యొక్క కృపలో మనకి మూడు అంటే కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ కృప సాధారణమైన కృప కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ గ్రేస్. ఓకే, ఈ కృప ఎలాంటి కృప అనంటే ఈ కృప అధికమైన కృప. ఈ కృప అధికమైన కృప మాత్రమే కాదు, ఇది ఎలాంటి కృప అనంటే ప్రియులరా, ఇది అత్యధికమైన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అధికమైన కృప, ఈ అత్యధికమైన కృప ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అత్యధికమైన కృప అంటే ఏంటి? అత్యధికమైన కృప అంటే ఏంటి? ఈ అత్యధికమైన కృప అంటే ఇది సాధారణమైన కృపను మించినది. ఓకే, ఇట్స్ బియాండ్ అన్ ఆర్డినరీ గ్రేస్. ఇది సాధారణమైన కృపను మించినది. ఇట్ ఎక్సీడ్స్ అన్ ఆర్డినరీ గ్రేస్. అయ్యా, మరి అత్యధికమైన కృప ఏంటి? ఇది సాధారణమైన కృప కాదు. మరి అత్యధికమైన కృప ఏంటి అని అంటే మనము దేనికైతే అర్హులము కాదో, దేనికైతే మనము పాత్రులము కాదో దానికి మనల్ని పాత్రులుగాను, దానికి మనల్ని అర్హులుగా చేసేదే అత్యధికమైన కృప. ఆమేన్. హల్లెలూయా. మనం దేనికైతే అర్హులము కామో, దేనికైతే పాత్రులము కామో దానికి మనల్ని అర్హులుగా చేసేదే ఈ అత్యధికమైన కృప. వీఆర్ నాట్ వర్ది టు రిసీవ్ హిస్ సాల్వేషన్. ఆయన రక్షణ పొందుకోవడానికి మనం ఏమాత్రము యోగ్యులము కాము. కానీ ఈ అత్యధికమైన కృప మనల్ని ఆయన రక్షణ పొందుకోవటానికి, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకోవడానికి పాత్రులుగా చేసింది. ఆమేన్. మునుపైతే మనము దూరస్తులము, దేవుడు లేని జనాంగము, నిరీక్షణ లేని వారము, పరలోక పౌరసత్వం లేని వారము, ఇశ్రాయేలుతో సహా పౌరులము కాము. దేవుడు లేనట్టి జనాంగముగాను క్రీస్తుకు దూరస్తులముగా ఉన్న మనల్ని క్రీస్తు రక్తమును బట్టి ఆయన మనల్ని సమీపస్తులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏమాత్రము యోగ్యులము కాదు కదా. ఆయన ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఇశ్రాయేలును పిలిచి ఉన్నాడు, ప్రత్యేకపరిచి ఉన్నాడు, వారితో నిబంధన చేసి ఉన్నాడు. మరి మనల్ని
మనకి లేదు, ఆ యొక్క ఇశ్రాయేలుతో సహ పౌరసత్వం లేదు, మనకి నిబంధన లేదు, మనకు నిరీక్షణ లేదు, మనకు దేవుడు లేని జనాంగముగా మనం ఉన్నప్పుడు మనలందరినీ కూడా నిరీక్షణ గలవారముగా, నిబంధన జనులముగా, పరలోక సంబంధులముగా, పరలోక పౌరులముగా ఎవరు అర్హులుగా చేశారు అనండి? ఈ అత్యధికమైన కృప మనల్ని అర్హులుగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈ అత్యధికమైన కృప మన ఎడల విస్తరించాలంటే, ఈ అత్యధికమైన కృప మన ఎడల ఎలా విస్తరిస్తుంది? ఈ అత్యధికమైన కృప అనేది మనం ఒకసారి దేవుని యొక్క లేఖనములో మనం చూస్తే, దేవుని యొక్క కృప, ఈ అత్యధికమైన కృప ఎలా విస్తరిస్తుందో మన ఎడల మనము చూడవచ్చు. ఈ అత్యధికమైన కృప విస్తరించే విధానము ఎలాంటిది అని అంటే, నెంబర్ 1, మనము దేవుని యొక్క లేఖనములో చూసినప్పుడు ఇట్ ఈస్ కంటిన్యూవల్ మర్సీ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ అ కంటిన్యూవల్ మర్సీ ఆఫ్ గాడ్. ఇది ఎలాంటి అత్యధికమైన కృప అంటే, ఇది దేవుని నిరంతర దయ. ఇది ఏం దయ అండి? దేవుని యొక్క నిరంతర దయ. అంటే నిరంతరము అంటే ఆటంకము లేకుండా, ఆగిపోకుండా, నిరంతరము మన ఎడల చూపించే దయ. ఇట్ ఈస్ అ కంటిన్యూవల్ ప్రాసెస్. నాట్ ఫర్ వన్ డే, ఒక రోజు కొరకు కాదు, ఒక నెల కోసము కాదు, లేకపోతే ఒక సంవత్సరము కాదు. నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కృప, ఈ దయ, దేవుని యొక్క అత్యధికమైన కృప, దేవుని యొక్క అత్యధికమైన దయ మన ఎడల కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ ఈస్ అ కంటిన్యూవల్ మర్సీ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ దిస్ అబాండెంట్ గ్రేస్? ఈ యొక్క అత్యధికమైన కృప ఏంటి? ఈ అత్యధికమైన కృప అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అ కంటిన్యూవల్ మర్సీ ఆఫ్ గాడ్. నిరంతరము మన ఎడల చూపబడుతున్న దేవుని దయ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ గ్రేస్. ఇది మామూలు దయ కాదు, నిరంతరము మన ఎడల చూపించబడుతున్న దయ. త్రూఅవుట్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో మనము దేవుని యొక్క లేఖనములో విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటనంటే, నిరంతరము ఉండే దయ అది. ఆయన వాత్సల్యత ఎలాంటిది అని అంటే ఎడతెగక చూపే వాత్సల్యత. నీ ఎడల ఆయన ఎడతెగక చూపే వాత్సల్యత. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఆయన ఏ రీతిగా అయితే నీవు ఆయన బిడ్డగా ఆయన దినము నుండి నిరంతరము ఆయన నీ ఎడల ఏకరీతిగా ఆయన వాత్సల్యమును, ఆయన కనికరమును, ఆయన కృపను, ఆయన దయను మన ఎడల ఆయన చూపిస్తున్నాడు. అందులో ఏ మార్పు లేదు. మన యొక్క ప్రేమలో మార్పు ఉండొచ్చు, మనం చూపించే దయలో మార్పు ఉండొచ్చు, మనం చూపించే కృపలో మార్పు ఉండొచ్చు, మనం చేసే స్నేహాల్లో మార్పు ఉండొచ్చు. కానీ ఆయన చూపించే దయ, ఈ యొక్క ప్రభు యొక్క దయ ఏంటంటే, ఇట్ ఈస్ అ కంటిన్యూవల్ మర్సీ. ఇట్ ఈస్ అ నిరంతర దయ. ఇది ఆగిపోని దయ, ఎప్పుడు కూడా ఇది ఎడతెగని దయ. అందుకనే ఇట్స్ గాడ్స్ కంటిన్యూవల్ మర్సీ అండ్ covenant promises despite of Israelites failures. ఇశ్రాయేలీలు అనేక సార్లు విఫలమైపోతున్నప్పటికీ,
అనేక మార్లు తప్పిపోతున్నప్పటికీ, అనేక మార్లు దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ, అనేక మార్లు వారు ఫెయిల్ అవుతున్నప్పటికీ, దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నప్పటికీ, అనేక మార్లు దేవుణ్ణి శోధించినప్పటికీ కూడా ఆయన యొక్క కనికరములో కానీ, ఆయన దయలో కానీ, ఆయన యొక్క నిబంధనలో కానీ ఏ మార్పు లేకుండా నిరంతరము వారి ఎడల కొనసాగిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో చూసాం కదండి, అనేక మార్లు వారు తప్పిపోయారు కదా. ఇశ్రాయేలీయులు వారు నిబంధనలో ఉన్నవారే, అనేక మార్లు దేవునితో చేసుకున్న నిబంధన వారు తప్పిపోయారు, ఫెయిల్ అయిపోయారు, వారు అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోయారు. అలాంటి సందర్భాల్లో కూడా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే వారి ఎడల ఆయన ఎల్లప్పుడూ కూడా కృపచూపువాడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రజలు తప్పిపోయారు, అవిధేయులయ్యారు, దేవునికి దూరం అయిపోయారు, కానీ ఆయన కృప మాత్రం అలాగే ఉంది. ఆ కృపలో నుంచి వారు బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు. కృప మాత్రము అలాగే ఎడతెగక ఉంది. ఆమేన్. అయితే ఇది దేవుని పొరపాటు కాదు, ఇది దేవుని యొక్క పొరపాటు కాదు. దేవుని యొక్క కృప అలాగే ఉంది. కానీ ఎవరి పొరపాటు అని అంటే, అందులో నిలబడకపోవడం నీ పొరపాటు, అందులో నుంచి కృపలో నుంచి వైదొలిగిపోవడము నీ పొరపాటు. దేవుని కృప అలాగే ఉంది, దేవుని దయ నీ మీద ఉంది, దేవుని యొక్క కనికరము నీ మీద ఉంది. అయితే నీవే ఆ కృపలో నుంచి వైదొలగిపోతున్నావు. నీ క్రియలను బట్టి, నీ యొక్క అవిధేయతను బట్టి నీవేమవుతున్నావు అనంటే ఆ కృపలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ దేవుడు మాత్రము తన యొక్క కృపను ఎడతెగక ఆయన వాత్సల్యతను మన మీద చూపిస్తూ ఉన్నాడు. మోషేకి దేవుడు తనను తాను బయలుపరుచుకున్న విధానం ఎలాంటిదో తెలుసా అండి? ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నిర్గమాకాండం 34వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృప గలవాడు ఆయన, అంటే అత్యధికమైన కృప గలవాడు. మోషేకి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న విధానం ఏంటి అని అంటే, మోషేకి దేవుడు తనను తాను బయలుపరుచుకున్న విధానం ఏంటంటే, నేను విస్తారమైన కృపను చూపించువాడను. ఆమేన్. విస్తారమైన కృప, విస్తారమైన దయ, కనికరములు, కృపా సత్యములు గల దేవుడు ఆయన. అంటే విస్తారమైన కృప అంటే ఏంటి అంటే, మనం చెప్తున్నాం కదా, నిరంతరం ఉండే దయ. దేవుడు నిరంతరము మన ఎడల దయ చూపిస్తున్నాడు. నిరంతరం అంటే చూడండి 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన 1000 మందికి కృపను చూపుచ్చు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించును. అయితే ఆయన 1000 మందికి కృప చూపువాడు. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచేదిగా ఉంటుంది. ఆమేన్. ఆయన దయ ఆయుష్కాలము నిలుస్తుంది. 1000 తరముల వరకు ఆయన కృప చూపువాడు. నిరంతర దయ అంటే అది. నిరంతరము చూపించే దయ అంటే ఏంటంటే 1000 తరములు. ఎన్ని తరాలు? 1000 తరముల వరకు కూడా ఆయన దయ చూపించువాడే. అది నిరంతర దయ అంటే. మోషేకి తనను తాను బయలుపరుచుకున్న విధానం ఏంటంటే అత్యధికమైన. గాడ్ హ్యాస్ రివీల్డ్ టు మోసెస్ in such a way that is I am who shows mercy in abundance. నిరంతరము దయను చూపించేవాడు, అత్యధికముగా కృప చూపించేవాడు అని చెప్పి ఆయన తనను తాను మోషేకి బయలుపరుచుకున్నాడు. ప్రియులారా, ఒకసారి ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, ఇక్కడ ఎజ్రా దేవుని యొక్క కృపను తను ఏ రీతిగా అనుభవించాడో, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా దేవుని యొక్క కృపను అనుభవించారో ఈ రాస్తూ ఉన్నాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మును విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి, మేము తెప్పరిల్లినట్లుగా మా దేవునికి మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును
యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? చూడండి ఎంత కృప పొందారంట వారు. చూడండి, ఎజ్రా అంటూ ఉన్నాడు, మేము ఇంత కృప పొందాము. ఎంత కృప పొందారు వారు? ఎంతో కృపను పొందారు, విస్తారమైన కృపను పొందారు, అత్యధికమైన కృపను పొందారు. వారు వాస్తవానికి ఆ నెబుకద్నెజరు రాజు ద్వారా, బబులోనియుల ద్వారా, బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ద్వారా వారు నిర్మూలము కాకుండా మిగిలిన శేషము వీరందరూ కూడా వారు ఎక్కడున్నారు? నిజముగా మేము దాసులమైతిమి. అవును, వారు దాసత్వంలో ఉన్నారు. అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. అది నిరంతరము చూపించే కృప. They were in Jerusalem and God's mercy was there. Though they were gone astray, దేవునికి దూరంగా అయిపోయారు, the mercy of God was there. దేవుని దయ అలాగుంది. They were taken to captivity. వారు ఆ యొక్క చెరలోనికి తీసుకుని వెళ్ళారు. ఈవెన్ ఇన్ ద క్యాప్టివిటీ ద మర్సీ ఆఫ్ గాడ్ వాస్ దేర్ ఆన్ దెమ్. ఆమేన్. చెరసాలలో కూడా దేవుని యొక్క కృప వారిని విడువక వారి ఎడలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా చదువుతున్నాను, 9వ అధ్యాయం 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందున్న యెరూషలేము పట్టణమును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపించితివి. మా దేవా, ఇంత కృప నొందిన తర్వాత మేమేం చెప్పగలం? ఎంత కృప ప్రభు గారు చూపించాడు, ఎంత కృప చూపించాడు. 2024వ సంవత్సరంలో నువ్వు తప్పిపోలేదా? దేవునికి దూరం అయిపోలేదా? దేవునికి అవిధేయుడు కాలేదా? దేవుణ్ణి శోధించలేదా? దేవుణ్ణి దుఃఖపెట్టలేదా? అలాంటి సందర్భాలు నీ జీవితంలో లేవా? లేకపోతే మంచిదే. దేవుని దయ అలాగే ఉంది నీ మీద. ఒకవేళ తప్పిపోయినప్పటికీ కూడా దేవుని దయ అలాగునే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మారని దేవుడు. ఆయన దయ మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు. మారేది మనమే, అటు ఇటు మారేది మనమే. ఎంత గొప్ప కృపను మనం పొందుకుంటున్నామండి. మనం ఏం చెప్పగలం? మనం? ఇంత కృప మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు కదా. అనేక మార్లు పడిపోయినప్పటికీ, అనేక మార్లు దేవుని దూషించిన, ఎన్నో పాపములు చేసి మూటగడి తిని, ఎన్నో దోషములు చేసి దోషినైతిని, ఎన్నో పాపములు చేసి మూటగడి తిని, ఎన్నో దోషములు చేసి దోషినైతిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, నా బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమా 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 ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ. కృష్ణ బ్రతుకులో నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. కృష్ణ బ్రతుకులో నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. నన్ను తెంచెను
బ్రతికించెను నన్ను, నా బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము మా, ఎంత మధురము యేసుని. యేసయ్యా హల్లెలూయా. ఆయన ప్రేమ వర్ణించలేనిది, ఆయన కృప వర్ణించలేనిది. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప కృప మన ఎడల ఆయన కనపరుస్తూ ఉన్నాడు. మనం ఏం చెప్పగలం? మనం ఏమి అర్పించగలం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ ఎలాంటిదంటే నిరంతరము ఉండేది. ఇట్ ఇస్ అ కంటిన్యూవల్ మర్సీ. అత్యధికమైన కృప అంటే ఏంటి అని అంటే, 1 నెల కాదు, 6 నెలలు కాదు, 1 సంవత్సరము కాదు, నీ ఆయుష్ కాలం అంతయు కూడా తరతరములు నిలిచి ఉండే కృప, తరతరములు నిలిచి ఉండే దయ, దేవుని యొక్క దయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ అత్యధికమైన కృప, ఈ అత్యధికమైన కృప అంటే ఏంటి? మొదటిగా మనం చూసాం, ఈ అత్యధికమైన కృప అంటే ఇట్ ఈస్ అ కంటిన్యూవల్ మర్సీస్ ఆఫ్ అవర్ గాడ్. ఈ అత్యధికమైన కృప అంటే ఏంటి అని అంటే, ఇట్స్ ఎ లిమిట్లెస్ మర్సీ ఆఫ్ అవర్ గాడ్. ఇట్స్ అ లిమిట్లెస్ మర్సీ ఆఫ్ అవర్ గాడ్. అపరిమితమైన దేవుని దయ, అత్యధికమైన దేవుని కృప అంటే లిమిట్లెస్. ఆయన యొక్క దయకు, ఆయన నీ పట్ల నా పట్ల దయ చూపించడంలో, కృపను చూపించడంలో, కనికరము చూపించడంలో ఆయనకు పరిమితి లేదు. అన్లిమిటెడ్, అన్లిమిటెడ్ మర్సీ హీ ఈస్ షోయింగ్ ఆన్ us. He is showing on us. You know, he is showing upon us. ఏం చూపిస్తున్నాడు ఆయన అని అంటే, అన్లిమిటెడ్ మర్సీ. అందరూ చెప్పండి, అన్లిమిటెడ్ మర్సీ. ఆమేన్. పరిమితులు లేనిది, అపరిమితమైనది, అపరిమితమైన దేవుని యొక్క దయ, అపరిమితమైన, పరిమితులు లేని. మనకి టాక్ టైము అన్లిమిటెడ్ ఇస్తున్నాడు, కానీ వేస్టే అది. వాళ్ళు అందులో బిజినెస్ టాక్టిక్స్ ఉన్నాయి, అందులో కూడా అన్లిమిటెడ్ అంటున్నాడు, కానీ అందులో కూడా లిమిటెడే. కానీ మన యొక్క దేవుని యొక్క ప్రేమ, మన దేవుని కనికరము, మన దేవుని యొక్క దయ, ఇది లిమిట్లెస్, అపరిమితమైనది. 2024 సంవత్సరంలో ఆయన నీ ఎడల ఆయన నిరంతర దయ చూపించాడు. 2025 సంవత్సరంలో కూడా నిరంతరము చూపువాడై ఉన్నాడు. 2024 సంవత్సరంలో ఆయన అపరిమితమైన దయను, ప్రేమను, కృపను నీ ఎడల కనపరిచాడు. 2025 సంవత్సరంలో కూడా అదే అపరిమితమైన దయ, కృప నిరంతరము కూడా ఆయన చూపిస్తాడు. ఆమేన్. 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆమేన్. కృప ఎలా విస్తరించిందంటండి? అపరిమితముగా. అపరిమితమైన కృప. అందరూ చెప్దామా? అపరిమితమైన కృప. లిమిట్లెస్ మర్సీ ఆఫ్ అవర్ గాడ్. ఆమేన్. పరిమితులు లేని దయ నీ ఎడల, పరిమితులు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ప్రిలరా, ఎటువంటి కూడా ఎటువంటి అబ్జెక్షన్ నీ మీద పెట్టకుండా ఆయన నీ పట్ల పరిమితులు లేని ఈ దయను నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కృప అపరిమితమైనది, అపరిమితమైన కృప. పరిమితం లేదు, దానికి ఏ మాత్రము కూడా ఒక మితము అనేది లేకుండా ఆయన అపరిమితముగా నీ ఎడల తన కృపను నీ ఎడల. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం ఒకసారి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము
లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 47వ వచనము, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆమె యొక్క పాపములు విస్తారమైన పాపములు. ఆమె ఎన్ని పాపములు చేసిందో. పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరేంటి? ఆమె పేరు లేదు అక్కడ. ఆమె పేరు ఏమని రాయబడిందంటే పాపాత్మురాలైన స్త్రీ, సిన్ఫుల్ ఉమెన్. యేసయ్య ఒక ఇంటిలో ఉన్నాడని చెప్పి తెలుసుకుంది. ఒక ఇంటిలో ఆహ్వానించబడ్డాడని తెలుసుకుంది. ఆ ఇంటిలోనికి వచ్చేసింది ఆమె. ఆ ఊర్లో వారందరికీ తెలుసు ఆమె యొక్క జీవితం ఏంటో, ఆమె బ్రతుకేంటో. అయినప్పటికీ కూడా పిల్లరా, ఆమె యొక్క జీవితంలో తను చేసిన పని ఏంటో తెలుసా? ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య ఆ యొక్క కూర్చున్న చోటుకు వచ్చింది. యేసయ్య వెనకకు వచ్చింది. ఆయన పాదాల దగ్గరికి కూర్చుంది. తన యొక్క కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. ఆయన కన్నీటితో తన యేసయ్య పాదాలను తడిపింది. తన యొక్క తల వెంట్రుకలతో తుడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యేసయ్య ఆమెలో చూసింది ఏంటంటే ఆమె యొక్క పాపములు చూడలేదు, ఆమె ప్రేమను చూశాడు. ఆమేన్. ఆమె విస్తారమైన ప్రేమను చూశాడు. యేసయ్య ఎడల ఆమె కలిగి ఉన్న విస్తారమైన ప్రేమ. విస్తారమైన ప్రేమ. యేసయ్య ఎడల నీ ప్రేమ ఎంతవరకు ఉంది? మన ప్రేమ పరిమితులతో కూడింది. మన ప్రేమ పరిమితులతో కూడింది. మన ప్రేమ ఎలాంటిదంటే రెసిప్రోకల్ లవ్. అంటే నువ్వు ఏమిస్తావు, ఏం తీసుకుంటావు. నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా. అది మన యొక్క పరస్పర ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ లాంటిది కాదు. ఆయన కృప లాంటిది కాదు. ఆయన దయ లాంటిది కాదు. ఆమె ఏం చేసిందనంటే విస్తారముగా యేసయ్యను ప్రేమించింది. ఇంకొక మాటలో చెప్పాలంటే తన యొక్క తల తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. ఆమేన్. అయ్యా, నీ పాద దాసురాలని, నీ పాద ధూళినయ్యా అని అన్నట్టుగా తగ్గించుకుంది. యేసయ్య ఆమెలో ఉన్న తన యొక్క ప్రేమను చూశాడు. ఆమెలో ఎంత త్యాగము కనిపిస్తుందో, ఆమెలో తెగింపు కనిపిస్తుంది కదా. ఆమెలో ఒక తెగింపు ఏంటో తెలుసా? తెగింపు. ఒకవేళ నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ రాళ్లతో కొడతారేమో, అయినా కానీ పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళి చంపేసినా పర్వాలేదు అని ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి తెగించింది. ఆమె అవమానాన్ని అధిగమించింది. అవమానాన్ని అధిగమించింది. ఏంటి అవమానం అంటే అందరికీ తెలుసు నా బతుకేంటో, అందరికీ తెలుసు నా జీవితం ఏంటో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకోలేదు. ఆమె వెళ్ళిపోయింది, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఏంటో తెలుసా? ఆమె యేసయ్యను ఏమని గుర్తించిందంటే నా పాపములన్నీ క్షమించగలిగిన వాడు ఈయనే అని చెప్పి గుర్తించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడున్న వారేమో పాపములు క్షమించుచున్నవాడు ఈయన ఎవరో అని చెప్పి అనుకుంటా ఉన్నారు. చూడండి 7వ అధ్యాయం 49వ వచనంలో అక్కడ భోజన పంక్తిని కూర్చున్న వాళ్ళందరూ కూడా అనుకుంటుంది ఏంటనంటే పాపములు క్షమించగలిగిన వాడు ఈయన ఎవరు అని చెప్పి, ఇతడు ఎవరు అని చెప్పి అనుకుంటుంటే ఆమె మాత్రం ఏమని గుర్తించిందో తెలుసా? నా పాపములన్నీ క్షమించగలిగిన వాడు. నేను విస్తారమైన పాపములు చేశాను, నా పట్ల విస్తారమైన కృపను చూపించగలిగిన వాడు, అత్యధికమైన కృపను చూపించగలిగిన వాడు ఈ యేసయ్య అని చెప్పి ఆమె తెలుసుకుంది. యేసయ్య దగ్గరికి వచ్చేసింది. విస్తారమైన కృపకు పాత్రురాలయ్యింది. ఆమేన్. హల్లెలూయా. She recognized Jesus can show abundance of grace. అత్యధికమైన కృపను ఈయన చూపించగలడు. విస్తారమైన నా పాపములను క్షమించి విస్తారమైన తన ప్రేమను నా పట్ల చూపించగలిగిన వాడు ఈయన అని చెప్పి ఆమె గుర్తించింది. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. పిల్లరా, లిమిట్లెస్. ఆమె నా పాపములు లిమిట్లెస్ యేసయ్యా, నా పాపములు లిమిట్లెస్, నా పాపములు కౌంట్లెస్,
నా పాపములు లెక్కించలేను, నా పాపములు విస్తారమైనవి. యేసయ్య అన్నాడు కదా, నా కృప, నా దయ, నా ప్రేమ విస్తారమైనది నీ ఎడల అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకు కూడా నీవు పాపివని, నీవు అదని, నీవు ఇదని అందరూ హేళన చేస్తుండొచ్చు. లేకపోతే నువ్వు అది చేసావని, లేకపోతే ఇది చేసావని, ఆ తప్పిదం చేసావని, ఈ తప్పిదం చేసావని నీ ఎడల వారు నిన్ను తృణీకర భావంతో నిన్ను చూడొచ్చు. కానీ యేసయ్య మాత్రము ఆయన ప్రేమ, ఆయన దయ నీ ఎడల లిమిట్లెస్. ఆమేన్, హల్లెలూయా. అపరిమితమైన కృపను నీ ఎడల ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. అత్యధికమైన కృప అంటే ఏంటనంటే ఇట్ ఈస్ అ కంటిన్యూయల్ మర్సీ ఆఫ్ గాడ్. అది నిరంతరము యేసయ్య యొక్క దయ ఉన్నది. అత్యధికమైన కృప అంటే ఏంటి అనంటే ఇది అపరిమితమైన, పరిమితులు లేని కృప, పరిమితులు లేని దయ. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నేను చివరిగా ఇది చెప్పి ముగిస్తాను. ఈ అత్యధికమైన కృప అంటే ఏంటంటే it is a grace or mercy in all things at all times. God's mercy in all things at all times. సమస్త విధములైన దేవుని యొక్క దయ, సమస్త విధములైన దేవుని యొక్క కృప ఆయన మన ఎడల కనపరుచువాడై ఉన్నాడు. ఆయన ఒక సమయము కాదు, ఒక కాలము కాదు, ఒక సందర్భము కాదు, ప్రతి సందర్భములో, ప్రతి కార్యములో, ప్రతి వేళల, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, అన్ని వేళల ఆయన మన ఎడల సమస్త విధములైన కృపను చూపించువాడై ఉన్నాడు. కొరింథీ రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8-9. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లవేళలా మీ అందు సమస్త విధములైన కృపను ఆయన చూపువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడు, కొన్నిటి యందు కాదు, అన్నిటి యందు. అందరు చెప్పండి, అన్నిటి యందు అని చెప్పండి. ఎల్లప్పుడు, కొన్ని సమయాల్లో మాత్రమే కాదు, అన్ని సమయాలలో ఆయన నీ పట్ల కృప చూపువాడై ఉన్నాడు. ఈ యొక్క ప్రియులారా, అన్ని సమయాలలో చూపించే ఈ కృప ఎలాంటిది? సమస్త విధములైన కృపను మన ఎడల విస్తరింపచేస్తున్నాడు. సమస్త విధములైన కృప, ఒక విధమైన కృప కాదు, ఇది సమస్త విధములు. ఎన్ని విధాలైన కృప ఉంటే అన్ని విధాలైన కృప నీ ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమస్త విధములైన కృప 2 కార్యాలను చేస్తుంది. నెంబర్ 1, మొదటిది ఏంటో తెలుసా? ఒకటి, సర్వ సమృద్ధిని నీకు ఇస్తుంది. అక్కడ రాయబడింది చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండునట్లు. సర్వ సమృద్ధి గలవారై, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి, అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి. ఆమేన్. క్షమాపణ కావాలా? సర్వ సమృద్ధిగా నీకు ఇస్తాడు. ఆమేన్. నీకు ప్రేమ కావాలా? సమృద్ధిగా ఆయన దగ్గర దొరుకుతుంది. దీవెనలు కావాలా? సర్వ సమృద్ధిగా నీకు దొరుకుతుంది. ఆర్థిక దీవెనలు కావాలా? సర్వ సమృద్ధిగా నీకు దొరుకుతుంది. జ్ఞానము కావాలా? చదువులో సర్వ సమృద్ధిగా నీకు దొరుకుతుంది. నీకు ఏ విషయంలో కావాలి? సర్వ సమృద్ధి. అన్ని విషయాలలో ఆయన సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని విషయాలని కాదు, కొంత సమయమే కాదు, అన్ని విషయాలలో, అన్ని వేళలా నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఆమేన్. అలాగే ఈ యొక్క సమస్త విధములైన కృప, సర్వ సమృద్ధిని అనుగ్రహించుటలో సమస్త విధములైన కృప ఉంది. రెండోది, ఈ సమస్త విధములైన కృప ఇంకా ఎలా ఉందంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమస్త విధములైన కృప. ఈ కృప ఎలాంటి కృప అండి? సమస్త విధములైన కృప. ఈ సమస్త విధములైన కృప
నీకు ఏ రీతిగా సహాయం చేస్తుందంటే ఉత్తమమైన ప్రతి కార్యం, అంటే మంచి పనులు చేయటానికి ఈ సమస్తమైన కృప నీ ఎడల విస్తరిస్తుంది. ఆమేన్. ప్రతి కార్యం ఉత్తమమైన కార్యం. ఉత్తమమైన కార్యం. ఉత్తమమైన కార్యం ఏంటి? మొదటిది ఏంటో తెలుసా? ఉత్తమమైన కార్యం అని సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ జీసస్ అండ్ హియరింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన యేసయ్య పాదాల చెంత కూర్చుని ఆయన యొక్క బోధ వినడం ఉత్తమమైన కార్యం. ఆమేన్. మార్తా మరియా అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా. యేసయ్య ఆ బేత్నియాలో ఉన్న వారి ఇంటికి వచ్చినప్పుడు మార్తేమో తన పనిలో ఉంటే మరియ మాత్రము ఏం చేసిందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. ఆ మాట రాయబడింది చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఏమెంచుకుంది? ఉత్తమమైన పని ఎంచుకుంది. ఉత్తమమైన కార్యము ఎంచుకుంది. ఉత్తమమైన పని చేయడానికి ఆయన సమస్త విధములైన కృప. ఏంటోనండి, మందిరానికి వెళ్దామంటే, ప్రార్థనకి వెళ్దాం, మందిరానికి వద్దామంటే ఆటంకాలండి అంటూ ఉంటారు చాలామంది. సమస్త విధములైన కృప నీ ఎడల విస్తరిస్తే ఆ ఆటంకాలు ఏమి ఉండవు. ఆమేన్. హల్లెలూయా. నేను బైబిల్ చదువుకుందాం అనుకుంటానండి, ఏదో ఆటంకమో చదువుకుందాం అనుకుంటాను కానీ ఏదో ఆటంకమో. ఉత్తమమైన పనేనా అది? ఎస్, ఉత్తమమైన పనే బైబిల్ చదవడం అనేది, అవునా కదా? ఆ ఉత్తమమైన పని పని చేయడానికి ఆటంకం. అయితే సమస్త విధములైన కృప ఏం చేస్తుందో తెలుసా? ఆ ఆటంకాలను తొలగిస్తుంది. ఏంటోనండి, ప్రార్థన చేసుకుందాం అనుకుంటాను కానీ అప్పుడే ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ప్రార్థన ఉత్తమమైన పనేనా? ఎస్, ఉత్తమమైన పనే. అయితే మరి ఆ ఉత్తమమైన పని చేసుకోకుండా నీకు ఆటంకాలు వస్తున్నాయి కదా, అయితే సమస్త విధములైన కృప ఆ ఆటంకాలను తొలగించగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవు ఏది ఉత్తమమైన పని అనుకుంటావో, ఏది అంటే దేవుని సంతోషపరిచేదిగా ఉంటుందో అది ఉత్తమమైన పని. ఏది దేవునికి ఇష్టమైందో అది మంచి పని. ఆ మంచి పని నువ్వు చేయటానికి నీకు ఆటంకాలు వస్తున్నాయనంటే సమస్త విధములైన కృప నీ ఎడల చూపించబడటం లేదు. అయితే సమస్త విధములైన కృప నీకు కావాలి. ఈ సమస్త విధములైన కృప యేసయ్య ఇచ్చేది. ఆయన దగ్గరికి వస్తే సమస్త విధములైన కృప ఇస్తాడు. ఈ సమస్త విధములైన కృప నీకేం చేస్తుందో తెలుసా? అన్నిటిలో సర్వ సమృద్ధినిస్తుంది. కొంచెము కాదు, 50% కాదు, 75% కాదు, 100% ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ సమస్త విధములైన కృప ఏం చేస్తుందనంటే నువ్వు మంచి పనులు చేయటానికి నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నీవు నేను సత్క్రియలు చేయటానికి మనము సృజించబడి ఉన్నాం, ముందుగా నిర్ణయించబడి ఉన్నాం. మంచి కార్యములు చేయడానికి ముందుగా నిర్ణయించబడ్డాం మనం. చెడ్డ పనులు చేయడానికి కాదు, మంచి కార్యములు చేయడానికి. కయ్యను తల దించుకున్నాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎవడు అడుగుతున్నాడు, నువ్వెందుకు ముఖం నేలను మోపుకున్నావు, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అంటే ఏం మాట్లాడట్లేదు. నీవు సత్క్రియ చేసిన ఎడల, అంటే నువ్వు మంచి కార్యం చేసి ఉంటే, నువ్వు ఉత్తమమైన పని చేసి ఉంటే నీ తల ఎత్తుకునేవాడు కదా అని అన్నాడు. అతని ఎడల కృప చూపించబడలేదు. సమస్త విధములైన కృప అతని మీద లేదు. ఆ కృపను కోల్పోయాడు. అతడు తనంతట తానే ఆ కృపలో నుంచి వైదొలిగిపోయాడు. ప్రియులరా, నీవు నేను సత్క్రియలు చేయటానికి, ఉత్తమమైన పని చేయటానికి ప్రభు మనల్ని నిర్ణయించాడు ముందుగానే. దానిని చేయడానికి సమస్త విధములైన కృపను మన ఎడల విస్తరింపచేస్తున్నాడు. ఆమేన్. ఈ అత్యధికమైన కృపా సంవత్సరం, ఇది కృపా సమృద్ధి సంవత్సరం. 2025వ సంవత్సరం ఏంటండి? కృపా సమృద్ధి సంవత్సరము. ఈ కృపా సమృద్ధి సంవత్సరంలో అత్యధికమైన కృప నీ ఎడల ప్రభు అనుగ్రహించునుగాక. నీ కుటుంబం ఎడల ఆయన అత్యధికమైన కృపను అనుగ్రహించునుగాక. ఈ అత్యధికమైన కృప ఏంటో తెలుసా? నీ ఎడల, నీ కుటుంబం ఎడల నిరంతరము ఎటువంటి ఆటంకము లేకుండా ఆ యొక్క కృప నీ ఎడల, నీ కుటుంబస్తుల ఎడల చూపించబడుతుంది.
ఆమేన్. ఈ యొక్క నీ ఎడల, నీ యొక్క కుటుంబస్తుడి ఎడల ఇది అపరిమితమైన కృప ఆయన విస్తరింప చేస్తాడు. ఇది అత్యధికమైన కృప. ఆమేన్. రిసీవ్ ఇట్, పొందుకోనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరము కొనసాగే కృప ఇది, అపరిమితమైన కృప ఇది. ఇంకా ఏంటంటే అన్ని వేళలా, అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని విషయాలలో సమస్త విధములైన దేవుని యొక్క కృప, దేవుని దయ మన మీద అనుగ్రహించి మనకు సర్వ సమృద్ధిని, అంతేకాదు మనకి ఉత్తమమైన పనులు చేయటానికి సమస్త విధములైన కృపను నీ పట్లను, నీ కుటుంబస్తుల ఎడలను ఆయన అనుగ్రహించునుగాక. దేవుడి లేఖనను మన వెనుకల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు వందనాలు. అద్భుతాలు చేయువాడా మీకు వందనాలు. అత్యధికమైన కృపను కనపరచువాడా మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు చెప్దామా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నిరంతరము ప్రభువా నీవు మా ఎడల ప్రభువా చూపుతున్న నీ దయ కొరకై వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా అపరిమితమైన కృపను మా ఎడల విస్తరింప చేస్తున్నారు, మీకు వందనాలు. ఈ అపరిమితమైన కృప ప్రభువా మా యొక్క అపరిమితమైన పాపములన్నిటినీ కూడా క్షమించగలదు నాయనా. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మీ అత్యధికమైన కృప మాకు సమస్త విధములైన కృపను అనుగ్రహించగలదు, సర్వ సమృద్ధిని అనుగ్రహించగలదు. ప్రభువా సత్క్రియలు చేయడానికి, ఉత్తమమైన పనులు చేయటానికి మీ యొక్క ప్రభువా సమస్త విధములైన కృపను మా ఎడల అనుగ్రహించండి. ఈ అత్యధికమైన కృప మాకు కావాలి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ అత్యధికమైన కృప నీకు కావాలంటే మీ చేయి పైకెత్తని మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ నామునికి మహిమ చెల్లిస్తున్నా, మీకే స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభువా నీ ప్రియులు నాయనా, నీవు కృపను చూపించి ఉన్నావు. నీ కృపలో మార్పు లేదు అయ్యా. ఎడబాయని కృప, ఎడబాయని కృప, ఎడబాయని కృప. నిరంతరము నువ్వు చూపే దయ మా మీద అలాగే ఉంది. మీకు వందనాలు, స్తోత్రాలు. అపరిమితమైన మీ దయ మీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త విధములైన మీ దయ మీకు వందనాలు, స్తోత్రాలు. మీ అత్యధికమైన దయ కొరకే వందనాలు నాయన. మీ అత్యధికమైన కృప కొరకే వందనాలు. ఈ కృపా సమృద్ధి సంవత్సరం కొరకే వందనాలు. అందరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్యోగంలో వారిని దీవించండి, వారి యొక్క ప్రయాణాల్లో వారిని దీవించండి, వారి వ్యాపారాల్లో వారిని దీవించండి, వారి చదువుల్లో వారిని దీవించండి. సర్వ సమృద్ధిని అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. సమస్త విధములైన కృపను వారికి అనుగ్రహించండి, వాటికి పాత్రులుగా చేయండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.